ఏంట్రా తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నావు, దా కూర్చో. సారీరా, ఈ ఫేస్ వేసుకుని జర్మనీ జనాలు భయపెడతాం బాగోదని కూడా రాలేదు. అవును, నేను లేకపోవడం నువ్వేనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? రే, నేను చెప్పినట్టు సిటీ సెంటర్, ఓల్డ్ ఫోర్ట్, నైట్ క్లబ్ అన్ని చూసావా? ఏంట్రా ఏం చూసావంటే ఏం చెప్పవా? అమర్ వాళ్ళ ఫ్యామిలీని చూశాను రా. రే, నువ్వు ఇక్కడికి వచ్చింది అక్కడ జరిగింది మర్చిపోవడానికి కాదురా, నేను వచ్చింది వాళ్ళ కోసం. రే, నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు చేసింది యాక్సిడెంట్ రా, మర్డర్ కాదు. లేదురా, అంతకన్నా పెద్ద క్రైమే చేశాను. నా వల్ల ప్రాణం పోయిందనుకున్నాను, కానీ ఫ్యామిలీ ఈ స్టేజ్కి వస్తుంది అనుకోలేదు. నేరం నేను చేశాను, పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏదో విధంగా బ్యాంకర్స్ దగ్గర ఇంకో 6 months గడువు దొరికితే బాగుంటుంది ఆర్డర్ గారు. లాభం లేదు ప్రియా, ఎంత రిక్వెస్ట్ చేసినా బ్యాంకర్స్ కోఆపరేట్ చేసేట్లేరు. ఇంకే అవకాశం లేదంటారా? ఉంది, ఆగిపోయిన అమర్ ఇండస్ట్రీస్ మళ్ళీ పనిచేయాలి, సేల్స్ బాగుండాలి, బ్యాంక్స్ లో ట్రాన్సాక్షన్ జరగాలి, మార్కెట్ లో షేర్స్ వాల్యూ పెరగాలి. మొత్తం మీద వర్మ ఇండస్ట్రీస్ ఇంతకు ముందున్న పొజిషన్ లో ఉండాలి. ఈ అద్భుతం అంతా జస్ట్ 1 month లో జరగాలి. ఇలాంటి అద్భుతాలు కథల్లో తప్ప జరగవు సార్. ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి ఆఫీస్లో ఎవరు లేరు? అందరూ లంచ్కి వెళ్ళారా? లంచా? ఓ, మీకు అలా అనిపించిందా? పోన్లేండి, ఇంతకీ ఎవరు మీరు? నా పేరు శేఖర్, మ్యామ్ని కలవాలి. ఏంటి మ్యాటరు, మీకు బాకీ పడ్డారేంటి? ఎంత ఇవ్వాలి? నేను ఇండియా నుంచి వచ్చానండి. ఓ, మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా? కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా? చెప్తానులేండి. ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఏం అవదు. మహా అయితే 2 విషయాలు జరగచ్చు. మీ బాకీ తీరచ్చు, తీరకపోవచ్చు. తీరే సమస్య లేదు, తీరకపోవడమే కరెక్ట్. తీరకపోయినా 2 విషయాలు జరగచ్చండోయ్. మళ్ళీ రమ్మనొచ్చు, అస్సలు ఇవ్వనొచ్చు. అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా, మళ్ళీ రమ్మని అనొచ్చు. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం. మళ్ళీ రండి. చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది జాబ్ కోసం. జాబా? మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు. ఆడే కొంచెం బెటర్, షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు. మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు. చూడు మిస్టర్ బుచ్చిబాబు, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే 2 విషయాలు జరగచ్చు. నేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్తే 2 విషయాలు జరగచ్చు. నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వస్తే 2 విషయాలు జరగచ్చు. నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు, లేదా తీసేయవచ్చు. నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ. సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా, లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా? నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్. వెళ్ళండి సార్. దట్స్ గుడ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే టాక్ టు యు ఫర్ ఎ మోమెంట్ ప్లీజ్? యా, కమ్ ఇన్. ఓకే ప్రియా, నేను ఈవినింగ్ కలుస్తాను. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హలో మ్యామ్, ఐఎమ్ శేఖర్. యాక్చువల్లీ అమర్ నేను హైదరాబాద్లో కలిసాం. వర్మ ఇండస్ట్రీస్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చని అమర్ నాకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. అమర్ నాకు ఇచ్చిన లిస్టింగ్ కాదు. మిస్టర్ శేఖర్, అమర్ 6 నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో. తెలుసు మేడం, ఐఎమ్ సారీ అబౌట్ దట్. ఐఎమ్ సారీ శేఖర్, ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలే లేవు. ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి నా క్రెడిట్స్ చూడండి. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యూర్ టైమ్. MBA ఫ్రమ్ IIM, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ జాబ్లోనే 2 yearsలో ట్రైనింగ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ప్రమోషన్. లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. ప్లీజ్ మ్యామ్, నేను చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాను. మేము అన్ని హోప్స్ పోగొట్టుకుని ఉన్నాం మిస్టర్ శేఖర్. పరిస్థితి అర్థం చేసుకోరే. అమర్ చనిపోయిన తర్వాత ఈ కంపెనీ షేర్స్ పేక మెడల్లో కూలిపోయాయి. మళ్ళీ కోలుకుంటుందన్న ఆశ కూడా లేదు. ఇంకో నెలలో ఈ కంపెనీ ఆక్షన్కి వెళ్ళబోతుంది. మిమ్మల్ని ఎలా జాయిన్ చేసుకోమంటారు? ప్లీజ్, ఇంకా 4 రోజులు టైం ఉంది కదా మ్యామ్. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? బయట ఖాళీగా ఉన్న ఆ కుర్చీలు చూస్తేనే ఇక్కడి పరిస్థితి ఏంటో మీకే అర్థమై ఉండాలి. ఇక్కడ జాబ్స్ లేవు, ఉన్నా కంపెనీ శాలరీస్ ఇచ్చే పొజిషన్లో లేదు. నాకు శాలరీ కూడా వద్దు మేడం. ప్లీజ్
ఒక్క అవకాశం ఇవ్వండి చాలు. సారీ మిస్టర్ శేఖర్. మరి అమర్ నాకు ఇచ్చిన మాట అమర్ మీకిచ్చిన మాట, నాకిచ్చిన మాట అన్ని అమర్తోనే బూడిదైపోయా మిస్టర్ శేఖర్. ఐఎమ్ సారీ మేడం. అట్లీస్ట్ వేరే కంపెనీలో జాబ్ దొరికేదాకైనా నన్ను మీ కంపెనీలో. మిస్టర్ శేఖర్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపై మీ ఇష్టం. థ్యాంక్ యూ మ్యామ్. ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? కళ్ళు చల్లబడతాయని. కాదు, పొరపాటున అద్దంలో చూసుకుంటే భయపడతామని. అవును, ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే, ఆ. అతని ఫోటో ఉందా? ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని. నెలకోసారి జీతం అడిగినట్టు 6 నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను. నో ఆంటీ, అతనేదో మొహమాటానికి అనుంటాడు. అమర్ ఫ్రెండ్ అయినంత మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పనిచేస్తారా ఆంటీ? అది ఇండియా నుంచి వచ్చి. రేపు ఖచ్చితంగా రాడు. మై కమన్. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్ నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. యూ వాంటెడ్ మీ టు టేక్ టీ? Sir. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ? ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ స్పాట్. గెట్ అవుట్. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తే రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు. ఇంతకీ ఈ ఆఫీసులో మీ పోస్ట్ ఏంటి సార్? నాలాగే రెస్టా? ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్తే. ఈ ఆఫీసులో లైట్లు వెలగవు సార్. ఏ? దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఏంటవి? బల్బులో తేడా ఉండొచ్చు, లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు. ఓహో, అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఏంటి సార్ మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా? లేదు లేదు, కనెక్షన్ లో తేడా ఎక్కడ ఉందో కనిపెడుతున్నాను. ఇదిగో ఇది పట్టుకో. బుచ్చిబాబు, దీన్ని ఒకసారి 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా, నేను కొంచెం పైకి ఎక్కుతా. వావ్, సక్సెస్. రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంట్ పాస్ అయిపోయింది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి ఏమైంది? ఏం లేదు మేడం, వైరింగ్ లో చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేశాను. ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చింది. అలాగా? ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. మై గాడ్. బుచ్చిబాబు, బుచ్చిబాబు, ఐ ఓకే? చిన్న షాకే మేడం, ఏం కాలేదు. చేసిన రిపేర్స్ చాలు, కరెంట్ నే కదిలించకండి. ఏమయ్యా, వైర్ ఎవడైనా నోట్లో పెట్టుకుంటాడా? షాక్ కొడుతుందని తెలియక. ఎక్కడోడవయ్యా? అబ్బా, మ్యామ్, ఫోన్ లిఫ్ట్ చేయమంటారా? ఇది ఫోన్ కాదు, ఫ్యాక్స్. అదే ఫోన్ ఫ్యాక్స్.
ఎవడైనా అప్పులోడు వార్నింగ్ పంపాడా? మన ఆఫీస్కి అంతకన్నా శుభలేఖలేం వస్తాయి? బుచ్చిబాబు నీకు షాక్ కొట్టిన తర్వాత భలే షార్ప్ అయిపోయావే. కొంచెం పక్క జరుగు. ఆ? ఈయన మన పొగిడాడా తిట్టాడా? ఏంటి మ్యామ్ ఇంత మంచి ఆఫర్ని చెత్త పేపర్లో పారేశారు? ఇలాంటి ఆఫర్స్ రోజు వస్తూనే ఉంటాయి. మేము పంపే కొటేషన్స్ యాక్సెప్ట్ కావు. యాక్సెప్ట్ అయినా ఎగ్జిక్యూట్ చేయడానికి మా దగ్గర ఫండ్స్ లేవు. ఫండ్స్ గురించి తర్వాత మేడం, ముందు నన్ను ఈ ఒక్క కొటేషన్ ట్రై చేయనివ్వండి. అరే మిస్టర్, మీరు టూ మచ్ గా చేస్తున్నారు. లేదు మేడం, టైప్ చేస్తున్నాను. వాట్? నా పర్మిషన్ లేకుండా నా కంప్యూటర్ యూజ్ చేస్తున్నారేంటి? ఓహ్ ఐఎమ్ రియలీ సారీ మ్యామ్. మే ఐ యూజ్ యువర్ కంప్యూటర్ ప్లీజ్? థ్యాంక్ యూ. మిస్టర్ లుక్ హియర్, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు చెప్తున్నారా? ప్లీజ్ మ్యామ్ అయిపోయింది. అసలు మీ ఉద్దేశం ఏంటి? అమర్ మీకు మాట ఇచ్చాడని ఆఫీస్ లోకి రానిస్తే దాన్ని ఇంత అడ్వాంటేజ్ గా తీసుకుంటారా? లేదు మేడం, ఇలాంటి ఆఫర్స్ డీల్ చేయడం మనకు కొట్టిన పిండి. లేకపోతే అన్ని ప్రమోషన్స్ ఎందుకు వస్తాయి, అన్న అవార్డులు ఎందుకు ఇస్తారు? ఫర్ గాడ్ సేక్ వుడ్ యు ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్? ఓకే ఇట్స్ ఓవర్ మ్యామ్, ట్యాక్స్ కూడా పంపించాను. ఐ సెడ్ స్టాప్ ఇట్. మ్యామ్ డెఫినెట్ గా ఈ కొటేషన్ మనకే ఓకే అవుతుందా నా నమ్మకం. దిస్ ఇస్ టూ మచ్. పొరపాటున యాక్సెప్ట్ అయితే డిపాజిట్ కట్టలేక ఫూల్స్ అయ్యేది మేము. ఇంకా అన్పాపులర్ చేయాలని చూస్తున్నారా? యూ థింక్ యూ కెన్ టేక్ దిస్ ఆఫీస్ ఫర్ ఎ రైడ్? గెట్ అవుట్ ఐఎమ్ సారీ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ.